Okay guys, so recording on this, okay. So మనకి యాక్చువల్గా యాజ్ ఆన్ 19th బేసిక్గా ఒకే సర్వర్లో ఒక యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసి లోకల్గా కాన్ఫిగరేషన్ చేసాం. సో దానికి ముందు సో యాన్సిబుల్ మాస్టర్, ఓకే. సో టెక్నికల్గా వచ్చి యాన్సిబుల్ మాస్టర్ని కంట్రోల్ మోడ్ అంటారు అనమాట, అంటే యాజ్ పర్ ద డాక్యుమెంటేషన్, ఓకే. నెక్స్ట్ యాన్సిబుల్ or client nodes or anything, okay, worker nodes, లేదా nodes, anything, okay. So ఏమన్నా అనుకోవచ్చు, okay, yeah. సో యాన్సిబుల్ ఎందుకని చెప్పాను, సో కంప్లీట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్, ఏమైనా ఇన్స్టలేషన్స్, ఆటోమేషన్స్, ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా నేను ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి. సో బేసిక్గా ఏం చేయాలి, ఒక పర్టికులర్ జావా ఇన్స్టాల్ చేయాలంటే దానికి సంబంధించిన రిక్వైర్డ్ ఒకవేళ యుబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఎక్కువ చేస్తున్నాం కదా. సో యుబుంటులో చేయాలంటే ప్యాకేజ్ మేనేజర్ నేమ్, ఓకే, ప్లస్ ఇన్స్టాల్ స్పేస్ జావా. సో ఓపెన్ జేడీకే దానికి రిక్వైర్డ్ ఎగ్జాక్ట్ ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి, కరెక్ట్. సో ఇలా ఒకే సర్వర్లో అయితే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ నాకు 1000 సర్వర్స్ ఉన్నా, ఎనీథింగ్, ఓకే, లైక్ 10 ఉన్నా, 20 ఉన్నా, 30 ఉన్నా, 1000 ఉన్నా, 10,000 ఉన్నా, ఎనీథింగ్. సో ఈ కాన్సెప్ట్లో యూనో అది ఎంత టైం టేకింగ్ ప్రాసెస్, ఒక్కొక్క సింగిల్ సర్వర్కి లాగిన్ అయ్యి, రైట్, ఈ పర్టికులర్ కమాండ్ ఇన్స్టాల్ చేసి జావా ఇన్స్టాల్ చేయడం. సో దానికని నేను ఏం చేస్తానంటే 1000 ఏజెంట్స్, అంటే నా ఏజెంట్స్ ఇన్ ద సెన్స్ 1000 మిషన్స్ అనమాట ఇది, ఓకే. యాన్సిబుల్ హోస్ట్ ఆర్ నోట్స్ దీని మీద అన్ని ఇన్స్టాల్ చేయాలనుకో, సో ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్గా లాగిన్ అవ్వాలి, కరెక్ట్. సో ఇన్స్టెడ్ నేను ఒక కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యాన్సిబుల్ ద్వారా, రైట్, ఓకే, ఒక హెల్ప్ తీసుకొని, ఐ మీన్ ఇన్ ద సెన్స్ లైక్ యాన్సిబుల్ ద్వారా నా కాన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తాను, రైట్. సో ఎక్కడైతే యాన్సిబుల్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తామో అదే యాన్సిబుల్ మాస్టర్, ఓకేనా. సో ఓకే, ఈ పర్టికులర్ సర్వర్ యాన్సిబుల్ మాస్టర్ గైస్, ఓకే. సో ఎక్కడైతే యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయమో ఖచ్చితంగా యూనో ఇప్పుడు 1000 సర్వర్స్ ఉంటే 1000లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తే దానివల్ల యూస్ ఏంటి మనకి, నేను మళ్ళీ యాన్సిబుల్ ఇన్స్టాలేషన్ కూడా జనరల్గా చేయాలి కదా. సో ఇన్స్టెడ్ నాకు యాన్సిబుల్ అనే ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అప్లికేషన్, ఓకే. సో మనకి చెఫ్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది, సాల్ట్ ఉంది, యూనో యాన్సిబుల్. సో దీని ద్వారా ఏం చేస్తానంటే మాస్టర్, యాన్సిబుల్ మాస్టర్లో ఒక కాన్ఫిగరేషన్, యాన్సిబుల్కి అర్థమయ్యే ఒక ఫార్మాట్లో ఒక కాన్ఫిగరేషన్ రాస్తా. సో మీకు ఆల్రెడీ చెప్పిన .yaml అనే ఫార్మాట్ ఒక ప్రోగ్రామింగ్, ఐ మీన్ లైక్ ఒక YAML కోడ్ అనేది యాన్సిబుల్కి అర్థమవుతుంది, రైట్. సో దీని ద్వారా ఈ కోడ్లో నేను జావా ఇన్స్టలేషన్ స్టెప్స్ రాస్తాను అనుకోండి. సో ఆటోమేటిక్గా ఈ 1000 సర్వర్స్ని ఆబ్వియస్లీ కనెక్ట్ చేయాల్సి వస్తుంది మనం. అది ఎలా కనెక్ట్ చేస్తాం అవన్నీ ఈరోజు చూస్తాం మనం. సో ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే వన్ షాట్లో, రైట్. సో ప్రతి ఒక్క హోస్ట్ అంటే 1000 సర్వర్స్ ఉందా. సో ఆన్ అప్ టు 1000 సర్వర్ వరకు. సో ఇది 1 2 3 అనుకోండి. సో ఆన్ అప్ టు 1000 సర్వర్ వరకు నాకు జావా ఓన్లీ ఒకే మాస్టర్ సర్వర్ మీద జావాకి సంబంధించిన ఒక ఆటోమేషన్ రాసి యాన్సిబుల్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని సర్వర్స్లో ఒక ఎగ్జిక్యూషన్ అయిపోతుంది అనమాట యాన్సిబుల్ మాస్టర్ ద్వారా. సో ఇన్ ద సెన్స్ లైక్ ఆటోమేటిక్గా అవైలబుల్ జావా అవైలబిలిటీ వచ్చేస్తుంది అక్కడ, ఓకే. జావా కాదు, ఎనీథింగ్, ఎనీ ప్యాకేజ్ అని చెప్పుకున్నాం, కరెక్టా. సో ఇవాళ ఇన్ని రోజులు మనం ఏం చేస్తూ వచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా అనుకున్నాం, లేదు యూనో అపాచీ 2 అని చెప్పాను, వెబ్ సర్వర్, గిట్ టూల్ చెప్పాను, గిట్ ఇన్స్టలేషన్ చూస్తాను, రైట్. సో అవన్నీ నేను నా లోకల్ సర్వర్ ఎక్కడైతే యాన్సిబుల్ మాస్టర్ ఉందో అక్కడే నేను ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చిన, కరెక్టా. సో ఇవాళ ఏం చేస్తామంటే ఫస్ట్ నోట్స్ అంటే వేరే సర్వర్స్లో యాన్సిబుల్ మాస్టర్ నుంచి రిమోట్గా ఎలా ఆటోమేషన్ని పుష్ చేస్తామనేది చూద్దాం, ఓకేనా. సో ఎక్కడైతే ఆటోమేషన్ పుష్ చేయాలో అక్కడ యాన్సిబుల్ అవసరం లేదు.
ఓకే, సో ద ఓన్లీ ప్రీ రిక్వజైట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఆన్సిబుల్ రన్ అవ్వాలంటే, అంటే ఆన్సిబుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆటోమేషన్ ఆన్సిబుల్ వెళ్ళాలనుకోండి, అంటే బేసిక్గా ఆన్సిబుల్కి సంబంధించిన వర్క్ రన్ అవ్వాలంటే పైథన్ అనేది ఒక ప్రీ రిక్వజైట్ అంటే ఏదన్నా నేను చేయాలంటే దానికి ముందే ఏముండాలి నా దగ్గర అని, రైట్? ఓకే, ఒక బైక్ కిక్ స్టార్ట్ చేయాలంటే ప్రీ రిక్వజైట్ బైక్ కీస్ లేకుండా స్టార్ట్ కాదు కదా. ఓకే, అలాగా నేను ఆటోమేషన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అంటే ఆన్సిబుల్ ద్వారా పైథన్ అనేది ప్రీ రిక్వజైట్. సో మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ డిఫాల్ట్గా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉంటుందన్నమాట. సో ఇఫ్ నాట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సింది, రైట్? సో డన్. సో ఇలా నేను రిమోట్ మిషన్స్ మీద నా ఆటోమేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే గైస్ ఏం చేయాలన్నా కనెక్షన్ అంటే ఆన్సిబుల్ మాస్టర్ నుంచి ఓకే స్లేవ్ నోడ్ అనుకోండి. ఓకే, యాజ్ పర్ ద డాక్యుమెంటేషన్ హోస్ట్ ఉంటారు, ఏ సర్వర్స్ మీద మన ఆటోమేషన్ అప్లై చేయాలి. ఓకేనా? సో యా, ఇలా అన్ని మిషన్స్ని ఏ మిషన్స్ అయితే మనకి ఆన్సిబుల్ ద్వారా ఆటోమేషన్స్ కాన్ఫిగర్ చేయాలో సో ఆ మిషన్స్ అన్నిటిని నేను ఆన్సిబుల్ మాస్టర్కి కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో ఈ కనెక్షన్ ప్రోటోకాల్ చెప్పేలాగా SSH. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద లైనక్స్ ఓరియంటెడ్ మిషన్స్, రైట్? మీకు చెప్పిన ఆల్రెడీ మనం ఓవర్ ది గ్లోబ్ మేజర్లీ కాదు మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ ఫ్లేవర్స్ అండ్ లైనక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే, సో విండోస్ ఫ్లేవర్స్ ఎలాగో మనం చూస్తాం. మీ ప్రతి ఒక్క సిస్టమ్స్లో ప్రతి ఒక్కది బై డిఫాల్ట్ ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ మనం పర్సనల్ యూస్ కానీ అన్ని విండోస్ ఉంటాయి. సో అది కాకుండా లైనక్స్ ఫ్లేవర్స్ యుబుంటు, సెంటోస్, డెబియన్, ఫెడరో చాలా ఉన్నాయి, రెడ్ హ్యాట్, సుసి లైనక్స్ ఇవన్నీ అనమాట. ఓకే, సో యా ఒక్క నిమిషం. So yeah, okay, done. Okay, so okay guys, so yeah, సో విండోస్ ఫ్లేవర్స్, లైనక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి. విండోస్ అనేది ఎలాగ మీకు అందరికీ తెలిసిందే. లైనక్స్ ఫ్లేవర్స్లో ఇవన్నీ చాలా ఉంటాయి. సో అది కాకుండా ఇంకా గ్లోబ్లో ఏమున్నాయంటే మ్యాక్ ఓఎస్ ఉంది ఖచ్చితంగా. మ్యాక్ కూడా నన్ను అడిగితే కాదు, జనరల్గా టెక్నికల్లీ మ్యాక్ కూడా సేమ్ టు సేమ్ మన లైనక్స్ ఫ్లేవర్డ్ ఆపరేటింగ్ సిస్టమే. ఓకే, టర్మినాలజీస్ మారుతాయి. ఇక్కడ ఇప్పుడు యుబుంటు అంటే apt-get ప్యాకేజ్ మేనేజర్ కదా, దాని ద్వారా ఇన్స్టలేషన్స్ చేస్తాం. ఒకవేళ రెడ్ హ్యాట్ అంటే M అని ఉంది, YUM. ఓకే, అలాగా. సో ఇంకా ఇన్ ద సేమ్ సెన్స్ మ్యాక్ అంటే ప్యాకేజ్ మేనేజర్ వచ్చి హోమ్ బ్రూ. ఓకే, సో బ్రూ అనమాట, హోమ్ బ్రూ. ఓకే, హోమ్ బ్రూ. చాలా ఉన్నాయి. సో ద మోస్ట్ see, Homebrew is a free and open source software package management system that simplifies the installation of software on Apple's operating system, macOS as well as Linux, right? So రెండు ఆల్మోస్ట్ ఒకటే. సో Homebrew అనమాట అది. ఓకే, మ్యాక్కి సంబంధించింది. ఓకేనా? దెన్ సో గైస్ మనకి మెజారిటీ రియల్ టైమ్స్లో అన్నిట్లు కూడా మీకు చెప్తా ఉంటా, లైక్ మెజారిటీ లైనక్స్ ఫ్లేవర్సే ఉంటాయి. సో లైనక్స్ ఫ్లేవర్కి సంబంధించిన కనెక్టివిటీ ఎట్లా చేయాలి ఆన్సిబుల్ మాస్టర్ నుంచి హోస్ట్ కంటే SSH ద్వారా. ఓకేనా? SSH వచ్చి పోర్ట్ 22 మీద రన్ అవుతుందని మనం ఆల్రెడీ చూసాం, వర్క్ చేసాం.
కదా. సో విండోస్ వచ్చేసి వేరే WinRM అని ఉంది, విండోస్ రిమోట్ మేనేజ్మెంట్. నేను అది ఆబ్వియస్లీ మళ్ళీ చెప్తా. ఓకే, సో ఎందుకంటే లైక్ అది అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మనకి లైనక్స్ వర్కే ఉన్న టాస్క్స్ ఉన్నా అది ఒక చెక్ చేస్తారు. ఓకే, విండోస్ని ఎప్పుడైనా కనెక్ట్ చేస్తారా ఏజెంట్స్, మీరు ఎలా చేస్తారు అని. ఓకేనా, డన్. సో ఇది గైస్, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఐ థింక్ ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా మన మాస్టర్ సర్వర్ ఉంది కదా, మన మాస్టర్ సర్వర్ ఒక పర్టికులర్ సర్వర్ మీద మాస్టర్ని అంటే ఆన్సిబుల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం. ఆన్సిబుల్ హోస్ట్ ఆర్ నోట్స్ వచ్చి మేబీ ఒక 2 సర్వర్స్ తీసుకున్నాం. ఓకే, ఫర్ అండర్స్టాండింగ్. రైట్, సో మాస్టర్ నేమ్ వచ్చేసి ఐ థింక్ ఆల్రెడీ పెట్టినా నేను. ఓకే, ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, సో మేబీ ఇప్పుడు మీ ముందర క్రియేట్ చేస్తా సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ 3 వైప్ చేసేస్తా. సో ఇవి తీసేస్తున్నా సో దట్ మనం ఫస్ట్ నుంచి సో దట్ మీకు అర్థమయ్యేటట్టు. ఓకేనా, సో టర్మినేట్ EC2లో ఒకసారి టర్మినేట్ చేస్తే దాన్ని మళ్ళీ ఏం చేయలేము. ఓకే, స్టాపింగ్ వేరు, టర్మినేషన్ వేరు. సో ఓకే, డన్. ఇక్కడ చూడండి. సో ఆన్సిబుల్ మాస్టర్ అనేది ఎక్కడైతే ఆన్సిబుల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశానో అది నా ఆన్సిబుల్ మాస్టర్ సర్వర్. ఓకే, నా క్లయింట్ నోట్స్ వచ్చి ఇప్పుడు మనం చూడబోయే ఎగ్జిక్యూషన్స్లో హోస్ట్ 1 అనేది ఒక క్లయింట్ నోడ్ అండ్ హోస్ట్ 2 అనేది ఒక క్లయింట్ నోడ్. రైట్, ఇప్పుడు నా మాస్టర్ని నా హోస్ట్ 1ని అండ్ నా మాస్టర్ని నా హోస్ట్ 2ని కనెక్ట్ చేస్తాను. ఎలా కనెక్ట్ చేస్తా? సో SSH protocol and the port number is 22 guys. Done. సో ఇంకొకటి ఇక్కడ ఆన్సిబుల్లో ఒక ఆటోమేషన్ ఆన్సిబుల్ ఆటోమేషన్ క్రియేట్ చేశానంటే మేబీ గిట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకేనా, సో గిట్ ఇన్స్టలేషన్ నేను ఆన్సిబుల్ ద్వారా చేస్తున్నాను వితౌట్ లోకలీ లాగిన్. ఇక్కడ లాగిన్ కాకుండా, ఓకే, ఇక్కడ లాగిన్ కాకుండా ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఒక గిట్ ఇన్స్టలేషన్ చేస్తాము. ఓకే, అపాచీ 2 అనేది అది ఇన్స్టలేషన్ చేస్తాం. సో మల్టిపుల్ ట్రయల్స్ చేద్దాం. ఓకే, మల్టిపుల్ ఎగ్జిక్యూషన్స్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్లీ మన ప్రీ రిక్వెస్ట్ ఏంటి? ఇక్కడ ఫస్ట్లీ ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి మనం. కరెక్టా? సో చేద్దాం. ఓకే, సో గైస్, సో ఓకే షట్ డౌన్ అయింది. సూపర్. సో ఆల్రెడీ మన మాస్టర్ మనం చూసిందే, ఆల్రెడీ ఆన్సిబుల్ మాస్టర్ని కాన్ఫిగర్ కూడా చేసాం. సింపుల్గా ఏంటి? సింపుల్ కమాండ్ కదా. సో apt-get update ఫస్ట్ ప్యాకేజ్ మేనేజర్ అప్డేట్, మళ్ళీ apt-get ఇన్స్టాల్ ansible స్పేస్ -y. ఓకేనా, ఈ 2 సింపుల్ స్టెప్స్తో. ఓకే, సో ఆల్రెడీ మన డాక్యుమెంట్లో ఉంది, బట్ కనెక్టింగ్ టు ఇక్కడ స్టెప్ 1 అట్లా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ 2 స్టెప్స్ చేస్తాం. ఇది ఆల్రెడీ అయిపోయింది. సో ఇదేంటి మనకి? క్రియేషన్ ఆఫ్ ఆన్సిబుల్ మాస్టర్ కదా. సో క్రియేషన్ ఆఫ్ ఆన్సిబుల్ మాస్టర్ ఇవన్నీ ఆల్రెడీ చూసాం, బట్ మీకు ఆన్ ద ఫ్లై ఇప్పుడు చూపిద్దామని. ఓకే, సో ఎలా చేస్తాం? ఆల్రైట్, సో ఓకే, సో మనకి ఆన్సిబుల్ మాస్టర్ ఎక్కడ? నా ఆన్సిబుల్ ఇన్స్టలేషన్ ఇక్కడ జరిగింది ఆల్రెడీ. సో ఒకసారి లాగిన్ అయిద్దాం మన ఆన్సిబుల్ మాస్టర్కి. ఓకేనా, ఇవన్నీ ఇన్స్టలేషన్ చేసేసాం. కరెక్ట్, రైట్. సో సూడోగా ఎలా లాగిన్ కావాలి? సూడో su హైఫన్ అన్న ఇచ్చు, లేదా -root మీ యూజర్ నేమ్ అన్న ఇచ్చు. ఓకేనా, రిక్వైర్డ్ యూజర్ నేమ్. సో హూ am I? రూట్ యూజర్. కరెక్టా? ఇప్పుడు ఆన్సిబుల్ ఇన్స్టాల్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి? నేను -. ఓకే, సో నా ఆన్సిబుల్ అనేది ఇన్స్టాల్ అయింది. కరెక్టా? సో
సో ఫ్రెష్గా మీకోసం మళ్ళీ స్క్రాచ్ నేను చేసేస్తాను. 1 సెకండ్. ఐ థింక్ ఓకే. సో మేబీ ఓకే గైస్, ఆన్సిబుల్ని కూడా క్లియర్ చేస్తున్నాం. మనం చూసిన ఆటోమేషన్స్ అన్నీ చూసాం, మొత్తం తీసేస్తుంది ఇప్పుడు. ఓకే, సో దట్ మీకు ఫ్రెష్గా 1 షాట్లో ఓకే. సి ఆన్సిబుల్ అనేది లేదు ఇప్పుడు. నేను ఆన్సిబుల్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కమాండ్స్ వర్క్ వస్తాయి. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఆన్సిబుల్ ఇన్స్టలేషన్ జరగలేదు. ఎలా చేస్తాం? ఆల్రెడీ రూట్ యూజర్గా ఉన్నాను. సో యాప్ టు గెట్ మై ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాల్ అనేది ఒక కీవర్డ్. ఓకే, అండ్ ఆన్సిబుల్. ఓకే, సో కన్ఫర్మేషన్ ఇక్కడే ఇచ్చేయచ్చు. -y అంటే పాసింగ్ కన్ఫర్మేషన్, ఎస్. సో దట్ మిడిల్లో మళ్ళీ అడగకుండా మనల్ని. ఓకేనా? ఓకే, ఓకే. సి ఆన్సిబుల్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా? సో ఆన్సిబుల్ -version. ఓకే, డన్. మళ్ళీ ఇన్స్టాల్ చేసాం. నౌ సో మన రిక్వైర్మెంట్ ఏంటి? ఒక 2 హోస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో host 1 host 2 క్రియేట్ చేద్దామా? ఫస్ట్ EC2 వెళ్దాం. ఓకే, ఒక నిమిషము. ఓకే, ఓకే. సో యా, సో EC2కి వెళ్దాం. EC2 డాష్బోర్డ్. ఓకే, సో గైస్, సో ఒక్కటి మటు గుర్తుపెట్టుకోండి. ఏ టెక్నాలజీ అయినా ఏదైనా ఎప్పుడైనా ఒక 2 సర్వర్స్ రీచబుల్ ఉండాలి అంటే ఖచ్చితంగా అవి ఒకే నెట్వర్క్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఒక స్టాండర్డ్. ఓకే, సో వితౌట్ ఈ నెట్వర్కింగ్ నెట్వర్క్ అవైలబిలిటీ ఖచ్చితంగా ఈ 2 అనేది రీచ్ కావు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒకే నెట్వర్క్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఆల్రెడీ ఆన్సిబుల్ మాస్టర్ ఉంది. సో నేను ఆన్సిబుల్ క్లయింట్ నోట్స్ అంటే host 1 host 2ని ఇదే దీనికి ఎట్లా ట్యాగ్ చేయాలి, ఇదే పర్టికులర్ నెట్వర్క్కి చేద్దాం ఇట్లా. ఓకే, చూపిస్తా. ఓకే, సో గైస్ వెరీ సింపుల్. ఫస్ట్ ఆన్సిబుల్ మాస్టర్ యొక్క నెట్వర్క్ కాన్ఫిగరేషన్ వెళ్దాం. ఓకే, యాజ్ పర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ మనకి సెక్యూరిటీ గ్రూప్ అని ఒకటి ఉంది. ఓకే, సి సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ విజార్డ్ 8. ఓకే, సో 17B09 లాంచ్ విజార్డ్ 8. ఓకేనా? ఓకే, యా. సో ఇప్పుడు ఇదే నెట్వర్క్కి మనం host 1 అండ్ host 2ని కనెక్ట్ చేస్తాం. ఓకే, చూద్దాం. కనెక్ట్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కనెక్ట్ చేయట్లా, జస్ట్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయట్లా. ఇక్కడ జస్ట్ ఇదే నెట్వర్క్లో 1 సెకండ్. ఓకే, సో మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడ చేస్తూ వెళ్దాం సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో యా, సో ఇక్కడ వచ్చి నేను ఇప్పుడు సింపుల్గా నా host 1 host 2 క్రియేట్ చేయాలి, చేస్తాం. కానీ
ఈ Ansible మాస్టర్ హోస్ట్ 1 హోస్ట్ ఒకే నెట్వర్క్లో ఉండాలి కాబట్టి ఆల్రెడీ నాకు Ansible మాస్టర్ ఉంది. దానికి జస్ట్ ఈ అవైలబుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏ జోన్లో ఉందనుకోండి. సో హోస్ట్ 1ని హోస్ట్ 2ని కూడా ఏ జోన్లోనే క్రియేట్ చేస్తాం. ఓకేనా, సింపుల్. ఓకే, సింపుల్ యాజ్ దట్. ఆఫ్టర్ దట్ అప్పుడు మనం కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒకే నెట్వర్క్ కాబట్టి రీచబుల్ ఉంటే ఎనేబుల్ చేయొచ్చు. సో ఫస్ట్లీ సో నౌ సింప్లీ లాంచ్ ఇన్స్టెన్సెస్. సో యుబుంటూనే తీసుకున్నాం. ఓకే, so Ubuntu, right? So select so micro. Okay, so ఇది కదా ఫ్రీ టైర్, ఇవన్నీ ఎక్స్ట్రా లార్జ్, ఇది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. సో మనం ఎలిజిబుల్ లేదు. ఓకే, ఇది మైక్రో. ఓకే, ఇక్కడ సో మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ 14G అది. ఓకే, సో T2 మైక్రో మనం ఎలిజిబుల్. సో కాన్ఫిగర్ ఇన్స్టెన్స్లో 2 హోస్ట్ ఇస్తాం, కరెక్ట్ కదా. ఒకటి హోస్ట్ 1, ఒకటి హోస్ట్ 2. ఓకే, సో యా, సో నెట్వర్క్ డిఫాల్ట్ ఇచ్చేద్దాం, సబ్నెట్ ఇచ్చేద్దాం డిఫాల్ట్. సో ఇక్కడ పబ్లిక్ అయితే ఎనేబుల్ చేయండి, చేయకపోయినా వదిలేయండి, పర్లేదు, రైట్. యాడ్ స్టోరేజ్ 8GB. ఓకే, ఉండిపోయి యాడ్ ట్యాగ్స్. ఇక్కడ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ చూడండి, అసైన్ ఏ సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడు ఈ ఆప్షన్ ఏంటంటే క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ గ్రూప్, అంటే కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తుంది. మనకి అవసరం లేదు, మనకి ఆల్రెడీ మన మాస్టర్ ఉండే గ్రూప్ ఏంటి 8. ఓకే, సో సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇది అనమాట. ఓకేనా, 17B09 wizard 8. సో మీకు ఓకే, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, మనం కనెక్ట్ చేయట్లేదు ఇప్పుడు. ఈ స్టెప్లో వీఆర్ జస్ట్ ఎన్షూరింగ్ దాట్ మన మాస్టర్ మన హోస్ట్ 1 and 2 ఈ 3. ఓకే, నెంబర్ 1, 2, 3 సర్వర్స్ ఒకే పర్టికులర్ నెట్వర్క్ అవైలబుల్ జోన్లో ఉండాలని కాన్ఫిగర్ చేస్తున్నాం, కరెక్ట్. సో దీంట్లో సెక్యూరిటీ, ఇది మాస్టర్ సంబంధించిన కాన్ఫిగరేషన్. సెక్యూరిటీకి వెళ్ళండి, సెక్యూరిటీ గ్రూప్ వచ్చి wizard 8 ఉంది. ఓకే, సో అదే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. సో wizard 8, కరెక్ట్. సో 17B09. సో ఇక్కడ 17B09 wizard 8. రివ్యూ అండ్ లాంచ్, రైట్. సో లాంచ్. సో ఇప్పుడేం అవసరం లేదు, ఇది కీ పేరు. సో ఎక్సిట్, ప్రొసీడ్ వితౌట్ కీ పేర్, లాంచ్ ఇన్స్టెన్సెస్. ఓకే, సో ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతుంది. సో EC2కి వెళ్ళి మన ఇన్స్టెన్సెస్ని చూద్దాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు చేసిన సెటప్ సింపుల్. Ansible మాస్టర్ ఆల్రెడీ ఉంది, అదే అవైలబుల్ జోన్లో నా పర్టికులర్ హోస్ట్ 1 హోస్ట్ 2ని క్రియేట్ చేశాను, కానీ ఇంకా కనెక్షన్ అనేది చేయలేదు నేను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కనెక్టివిటీ లేదు Ansible మాస్టర్ అండ్ హోస్ట్కి. So yeah, let's wait and see. Okay, అంటే కన్ఫ్యూషన్ కదా. సూపర్. ఓకే, సో రన్నింగ్ ఇనిషియలైజింగ్, ఇవి మనం ఇప్పుడు చేసిన ఇన్స్టెన్సెస్. ఓకే, దీనికి నేమ్ ఇస్తామా, ఏమని ఇస్తాం. సో యా, స్మాల్ h పెట్టాను, సో అట్లా ఇస్తా. ఓకే, హోస్ట్ 1, రైట్, అండ్ దీనికి హోస్ట్ 2. ఓకే గైస్, గుడ్. సి, ఓకే, డన్. సో నా Ansible మాస్టర్ నా హోస్ట్ 1 నా హోస్ట్ 2 క్రియేట్ చేసుకున్నా.
రైట్. సో గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడైతే ఆటోమేషన్స్ అప్లై చేయాలో ఏదో డిస్టర్బెన్స్ ఇస్తుంది. ఓకే, చేయాలో అక్కడ ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అట్లా చేసేటుకుంటే అసలు ఆటోమేషన్ టూల్స్ అవసరమే లేదు కదా, ఒక్కొక్క దాంట్లో లాగిన్ అయి చేయడమే మళ్ళీ కదా. సో అది అవసరం లేకుండా ఓన్లీ మాస్టర్లో నా ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తాను, ఇక్కడ ఏమి ఇన్స్టాల్ చేయండి. సో నా ఈ రెండింటిని కరెక్ట్, ఈ హోస్ట్ గైస్, సో ఆన్సిబుల్ మాస్టర్ ఉంది, హోస్ట్ 1 ఉంది, హోస్ట్ ఉంది, కరెక్టా? మాస్టర్, హోస్ట్ 1, హోస్ట్ 2. సో హోస్ట్ 1 హోస్ట్ని ఇప్పుడు నేను కనెక్ట్ చేయాలి ఎక్కడికి, నా మాస్టర్కి. సో ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్లీ నెంబర్ 1, ద వెరీ ఫస్ట్ పాయింట్ వచ్చి ఇట్లాంటి యూనో ఇట్లా ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆటోమేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఈ కనెక్షన్ నేను ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకేనా? సో మన కనెక్టివిటీ ఎలాగా, 22 పోర్ట్ 22 SSH. సో ఫస్ట్ అది ఉందా లేదా చూద్దామా. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆన్సిబుల్ మాస్టర్ వెళ్ళండి. సో ఇక్కడ సెక్యూరిటీ, ఓకే, సెక్యూరిటీకి వెళ్తే ఆటోమేటిక్గా నా ఇన్బౌండ్ రూల్స్, ఇన్బౌండ్ అంటే చాలు 22 ఉందన్నమాట. పోర్ట్ 22 ఉంటే ఆటోమేటిక్గా నీకు SSH ఎనేబుల్ అయినట్టే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే సెక్యూరిటీ గ్రూప్ మనం మన హోస్ట్ 1కి 2కి వాడాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా పోర్ట్ 22 ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయింది. సో అది డిఫాల్ట్ ఇవన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా ఇది హోస్ట్ 1, సో సెక్యూరిటీ, సో 22 అండ్ ఇన్స్టెన్సెస్, సో హోస్ట్ 2, సెక్యూరిటీ, wizard8 సేమ్ 22. ఓకేనా? సో డన్. సో నా పోర్ట్ 22 ఓపెన్లో ఉంది, వెరీ గుడ్. ఓకే, సో రైట్, ఇన్స్టలేషన్ అయిపోయింది. సో ఎన్షూరింగ్ పోర్ట్ 22 allows ట్రాఫిక్. ఓకే గైస్, సో ట్రాఫిక్ అంటే టెక్నికల్గా యూనో ఇన్కమింగ్ డేటా అనుకోవచ్చు, లేదా అవుట్ గోయింగ్ డేటా అట్లా అనుకోండి. ఓకేనా? ట్రాఫిక్ అంటే అది డేటా ట్రాఫిక్ అంటారు. సో యూనో ఇక్కడ కూడా ట్రాఫిక్ అని యూజ్ చేస్తాం, ఒక టెక్నికల్ వర్డ్, రైట్. సో పోర్ట్ 22ని డేటా ట్రాఫిక్ అని అనొచ్చు, ఎలా అన్నాను. ఓకే, సో ట్రాఫిక్ని అలో చేసేదాన్ని 22 ఎనేబుల్ చేస్తాను. సూపర్. నౌ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి నేను, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఆటోమేషన్స్ ఎనేబుల్ చేయాలి కదా. సో ఈ 3 మిషన్స్లో ఓకేనా. సో నా ఫస్ట్ స్టెప్ పోర్ట్ 22 ఎనేబుల్ చేస్తాను, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఎప్పుడైతే SSH సర్వర్ని ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తామో ఈ SSHకి సంబంధించిన పోర్ట్ 22 అనేది మనం ఇక్కడ ఓపెన్ అయింటే ఇది ఏంటంటే ఇది జస్ట్ సెక్యూరిటీ లేయర్ లెవెల్లో ఫైర్ వాల్స్ అట్లా అంటాం అనమాట. అంటే ఏంటంటే సర్వర్కి బయట కనెక్టివిటీ, యూనో ఇన్బౌండ్ అవుట్బౌండ్ అంటే లోపల కూడా అనుకోవచ్చు, కానీ యూనో ఫైర్ వాల్స్ అంటాం. ఫైర్ వాల్ ఇన్ ద సెన్స్, సో ఇది ఒక సర్వర్ అనుకుంటే, ఓకే, ఇది నా సర్వర్ ఎగ్జాక్ట్లీ. సో బయట ఒక లేయర్ లాగా అనుకోండి, మీ అండర్స్టాండింగ్ చెప్తున్నా. ఓకే, సో ఇక్కడ ఏది ఇన్కమింగ్ కనెక్షన్, ఓకే, ఇన్కమింగ్ కనెక్షన్స్ ఏది ఉండొచ్చు, ఇన్కమింగ్ కనెక్షన్స్ ఏది ఉండకూడదు. ఓకేనా? సో ఒకవేళ 22 బ్లాక్ చేస్తామంటే ఇది బ్లాక్ చేస్తుంది, ఎంటర్ కానిదన్నమాట. ఓకే, 22 ఎనేబుల్ చేస్తుంది. ఇది మనం ఏం చేస్తాం ఇప్పుడు ఇన్బౌండ్ అవుట్బౌండ్ అని పర్టికులర్ సెక్షన్లో ఇది ఎనేబుల్ చేస్తాం, వెరీ గుడ్. కానీ సర్వర్ లోపల కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది, అది ఆల్రెడీ చెప్పాను మీకు, SSHD. ఆ కాన్ఫిగరేషన్లో ఖచ్చితంగా నేను పోర్ట్ 22 ఎనేబుల్ చేయాలి. సో అది చూద్దాం. ఓకే, సో ఐ థింక్ ఆల్రెడీ మాస్టర్లో నేను ఎనేబుల్ చేశాను, మనం చేసాం లాస్ట్ క్లాసెస్లో, అది కూడా ఒకసారి రివ్యూ చేద్దాం. ఓకే, సో నౌ ఇంకేంటి నెక్స్ట్ స్టెప్, ఎన్ష్యూర్ దట్ ఆరిక్
config. Okay, and right, and okay, so 422 traffic అది చూద్దాం ప్రస్తుతానికి. సో ఇది పాత్ అవన్నీ చూస్తాం, మీకు డాక్యుమెంటేషన్ చేస్తాం. ఈటీసీ ఎస్ఎస్హెచ్లో ఉంటుంది ఇది. ఓకేనా, సింపుల్గా ఎస్ఎస్హెచ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట. ఎస్ఎస్హెచ్డి అనేది _config అనేది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడ, ఐ థింక్ జెంకిన్స్లో ఎక్కడో చేసాం. ఓకే, సి ఇక్కడ చేసాం, ఎనేబుల్ ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్స్ ఫర్ రిమోట్ లాగిన్. సో ఇదే సెటప్, ఇంకేం లేదు. ఓకే, సో నౌ సో Ansible మాస్టర్కి వెళ్దాం ఫస్ట్. సో connect. Okay, Ansible master, right? So yeah, first Ansible master lo chuddam. Okay, so yeah, root user ga login aidam. Okay, so firstly connection path enante cd, okay, etc, okay, ssh, okay, so cd etc ssh. cd ante chain directory telusu meeku, space directory name /etc లో ssh ఉంటుంది అనమాట, రైట్. సో సెక్యూర్ షెల్ ssh అంటే మీకు ఇప్పుడు ఒక హింట్ ఆల్రెడీ చెప్పినా మీకు, బట్ ఒక్కసారి రివ్యూలకి ఏంటంటే SSH ప్రోటోకాలే కదా మనం వాడేది. సో ఇప్పుడు ఒక హింట్ దొరికింది. సో ఈ SSH సెక్యూర్ షెల్కి సంబంధించిన ఒక కాన్ఫిగరేషన్, అంటే ఒక రిక్వైర్డ్ యూనో కాన్ఫిగ్ ఫైల్స్ కానీ దానికి సంబంధించిన ఫైల్స్ ఇక్కడ ఉంటాయి ETC SSH. ఇక్కడ మన మెయిన్ ఫైల్స్ చాలా ఉన్నాయి, మనకు కావాల్సింది SSHD_config. సో ఇది అన్నమాట. ఓకే, మిగతా అవేవి డిస్టర్బ్ చేయకండి. ఓకేనా, సో ఓకే, ఇది SSH_config, మనకి SSHD_config కావాలి, రైట్, ఇది. ఓకేనా, సో గ్రేట్. సో ఒక్కసారి దాన్ని చూద్దాం ఏముందో లోపల. సో మీకు తెలిసిందే VI ఎడిటర్ ద్వారా SSHD_config ఎంటర్. సూపర్. ఓకే, సో ఇక్కడ వచ్చి సో ఫ్రెష్ సర్వర్స్లో టైప్. ఓకే, 1 సెకండ్. guys. Okay, so VI SSHD_config. okay, so ఇక్కడ వచ్చి key authentication. okay, 422. ఏంది ఇట్లా వస్తుంది? ఇది క్యాట్ చేద్దాం ఎందుకు సర్వర్లో. సో cat SSHD_config. ఓకే, సో SSHD_config యాడ్ చేస్తుంది కదా. ఓకే, ఓకే, ఇది అనమాట స్టార్ట్. సో సి 422 ఎనేబుల్ చేసింది. హ్యాష్ నేను అనుకోండి ఒక కాంటెంట్ ముందర అది కమెంట్ లెక్కన తీసుకుంటుంది. ఓకేనా, సో హ్యాష్ తీసేస్తే ఎనేబుల్. సో 422 ఇది డిఫాల్ట్గా హ్యాష్ ఉంటుంది ఇక్కడ, అంటే డిసేబుల్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ కూడా host 1 host 2లో లాగిన్ అవుతాం కదా, అక్కడ చూడండి, గమనిండి, ఈ 422 వచ్చి ఇక్కడ ముందు హ్యాష్ ఉంటుంది, అంటే డిసేబుల్ చేసినట్టు, బట్ ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ ఇంకో కాన్ఫిగరేషన్ వచ్చి పాస్వర్డ్ అథెంటికేషన్ ఉందా, ఇది. సో సి పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్, ఓకే, ఇది ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే, ఇది సరిపోతుంది. ఓకేనా, డన్. యా, సో అది ఆల్రెడీ ఎనేబుల్ ఉన్నాయి. సో దీంట్లో నేనేం టచ్ చేయట్లా. నౌ ఇక్కడ కేర్ఫుల్గా ఉండండి, host 1కి వెళ్తున్నా. కనెక్ట్. ఓకే గైస్, సి host 1.
ఖచ్చితంగా పోస్ట్ 1లో SSHకి సంబంధించిన ఒక ఫైల్ ఇక్కడ ఉంటుంది కదా, కాన్ఫిగరేషన్ ఫైల్, కరెక్టా? అది కూడా సేమ్ పాతే, డోంట్ వరీ, అది సేమ్ పాత్. సో sudo su -root or హైఫన్ ఇచ్చిన పర్లేదు, బట్ యూజర్ ఐడి ఇస్తూ ఉంటుంది ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, సో నేను రూట్ యూజర్ ఇప్పుడు, కరెక్టా? సో హూ ఆమ్ ఐ ఇస్తే నేను రూట్ యూజర్. ఓకే, సో బాగా గమనించండి, ఇది host 1 అనమాట. ఓకే, సో ఇక్కడ ఇక SSHకి సంబంధించిన ఒక కాన్ఫిగ్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? cd స్పేస్ etc/ssh, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ వచ్చి ఏం ఫైల్? sshd_config ఇంటర్. ఓకేనా గైస్, ఇక్కడ పోర్ట్ 22 డిసేబుల్ ఉందా? కమెంట్ ఉంది చూడండి, కమెంట్ అంటే హ్యాష్ మార్క్ అనమాట, కమెంట్. సో ఆయన ఎడిట్ చేద్దామా? సో ఎస్కేప్ ఎక్స్ అనమాట, ఇప్పుడు ఎనేబుల్ అయింది. ఓకే, సో ఇది కాకుండా మనం ఇంకేం చేద్దామంటే, సో పబ్కి కూడా చేసేద్దాం. అండ్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ ఉండాలి, ఇక్కడ నో ఉంది. సో ఇట్స్ ఎడిట్ అంటే ఉండేదాన్ని ఎడిట్ చేయొచ్చు. సో ఎనీథింగ్, సో నేను ఉండేదాన్ని ఎడిట్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ పెట్టేస్తున్నాను. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో చాలు. సో జస్ట్ escape:\wq సేవ్ అయిపోయింది. ఓకేనా? సో ఒకసారి క్యాట్ చేద్దామా? క్యాట్ అంటే ఆ ఫైల్ ఉండే కాంటెంట్ డిస్ప్లే చేస్తుంది. సో క్యాట్ etc డైరెక్ట్గా ఫైల్నే క్యాట్ చేయొచ్చు. మీకు పాత్ ప్రాక్టీస్ అవ్వాలని నేను పాత్ కూడా ఇస్తున్నాను. సో క్యాట్ స్పేస్ /etc/ssh secure shell /sshd రైట్ కాన్ఫిగ్. దీంట్లో సో గ్రప్ అంటే ఫిల్టర్ చేస్తుంది అన్నమాట. గ్రప్ -i ఫర్ వాట్ ప్యాటర్న్? -i అంటే ఇలా ఏ ఇండెక్స్కి, ఏ పర్టికులర్ కీవర్డ్కి. సో నేను ఏం చేస్తున్నాను అంటే, సో మనం ఏంటి పాస్వర్డ్ కదా, సో పాస్వర్డ్ అనే కీవర్డ్ చూద్దాం. యా, పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్. ఒకసారి పోర్ట్ వాల్యూ కూడా చెక్ చేద్దాము. సో పోర్ట్ 22 కూడా ఎనేబుల్ చేస్తాం, కరెక్టా? సో ఇదే కాన్ఫిగరేషన్ ఇంకెక్కడ చేయాలి మనం? ఇంకో హోస్ట్ ఉంది కదా మనకి, host 1లో చేస్తాం. ఓకే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వన్స్ ఈ చేంజెస్ అయిన తర్వాత ఇది రిఫ్లెక్ట్ అవ్వాలనుకోండి. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ SSHD సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. ఎలా అంటే, సో సూడో స్పేస్, సూడో రూట్ యూజర్గా ఉన్నప్పుడు సూడో అవసరం లేదు, బట్ నేను ఇస్తున్నాను. ఓకే, ఈ పైన ఒకేలాగా ఎగ్జిక్యూట్ అవుతాను, ఆల్రెడీ రూట్ యూజర్ కదా. సూడో స్పేస్ సర్వీస్ స్పేస్ ఏ సర్వీస్ SSHD స్పేస్. సో స్టాప్, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఒకేసారి రీస్టార్ట్ చేయాలంటే రీలోడ్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? సో యా, డన్. నా ఇదే సెటప్ని host 2లో చేస్తాం. Guys, host 2. Okay, so I'm done with host 1. All right, so now configurations host 2 దేనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్? SSHకి సంబంధించిన కాన్ఫిగరేషన్, SSHకి సంబంధించిన కాన్ఫిగరేషన్ host 2లో SSHకి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటుంది. సో ఫస్ట్లీ రూట్ యూజర్గా లాగిన్ అయ్యాం. ఓకే, గుడ్, అయిపోయినాం. మళ్ళీ ఏంటి? సో cd స్పేస్ రైట్, దీంట్లో ఇంకా SSH. ఓకే, గుడ్. ఇక్కడ SSHD_config. ఇక్కడ ఏంటి? ఇక్కడ కూడా డిజేబుల్ అయింది చూడండి గైస్. ఓకేనా? సో డిజేబుల్ అయింది, ఎనేబుల్ చేద్దాం. సో పోర్ట్ 22 ఎనేబుల్ చేద్దాం, అండ్ పబ్కి కూడా ఎనేబుల్ చేద్దాం. ఓకే, పాస్వర్డ్ అథెంటికేషన్ నో ఉంది, మేబీ విల్ చేంజ్. రైట్, ఓకే, వెరీ గుడ్. సో గైస్, డన్. సో డాక్యుమెంట్ ఏమేమి పెట్టాను? ఓకే, సోలన్ డ్రాప్
థింక్ ఇంకో స్టెప్ ఉంది వచ్చేసి దానికి ముందు ఆఫ్టర్ దాట్ ఇంకోటి ఏం చేయాలి పాస్వర్డ్ అథెంటికేషన్ ఓకే సో పాస్వర్డ్ అథెంటికేషన్ ఓకేనా ఎనేబుల్ చేయాలి సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే యా ఏం చేయాలి ఎస్ఎస్హెచ్ సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి దీని తర్వాత సో దాని కమాండ్ sudo service sshd reload that's it ఓకే గైస్ సో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఓకే సో హోస్ట్ 1లో చేస్తా హోస్ట్ 2లో చేస్తా ఓకే హోస్ట్ 2లో కూడా చేస్తున్నాం ఓకే చేస్తాను కదా సారీ ఓకే సో నౌ యా సో గైస్ ఇక్కడ హోస్ట్ 1లో Ansible మాస్టర్లో హోస్ట్ 1లో ఓకే కొద్ది క్లియర్ చేసేసి క్లియర్ చేస్తాను ఓకే సో ఇది నా Ansible మాస్టర్ గుడ్ host 1 okay host 1 host 2 good okay so ఇది వచ్చి Ansible master right host 1 ఓకే సో నౌ రిక్వైర్మెంట్స్ అన్నీ అయినాయి ఓకే ఇంకొకటి ఉంది ఏంటి అంటే ఇది కొద్దిగా మెయిన్ రిక్వైర్మెంటే గైస్ ఎప్పుడు కూడా ఇట్లా చేసేటప్పుడు మనకి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పుష్ చేస్తాను ఆటోమేషన్ కదా అప్పుడు ఇక్కడ నుంచి ఒక యూజర్ ఐడితోనే ఖచ్చితంగా ఏం చేయాలని ఒక యూజర్ ఐడితో లాగిన్ అయ్యి చేస్తాం కదా సో మనం Ansibleకి సంబంధించిన ఒక ఐడిని మేబీ Ansible యుఐడి ఓకే సో అంటే Ansibleగా ఒకటి క్రియేట్ చేస్తాను ఇక్కడ నా మాస్టర్లో ఆల్రెడీ మనం చేసాం అది ఉంది సో అది మళ్ళీ ఒకసారి చూస్తాం సో చేసి దానికి రూట్ అంటే అడ్మిన్ పర్మిషన్స్ ఎనేబుల్ చేస్తాం ఆర్ రూట్ పర్మిషన్స్ అంటున్నాం రూట్ పర్మిషన్స్ని ఎనేబుల్ చేస్తాం ఓకేనా సో ఇన్ ద సేమ్ వే ఇదే సెటప్ని నేను ఇక్కడ కూడా చేస్తాను ఓకే సో ఏంటి ఇక్కడ కూడా Ansible అనే ఒక యూజర్ దానికి రూట్ పర్మిషన్స్ అంటే ఎవరైతే ఈ పర్టికులర్ రూట్ యూజర్కి అన్నీ ఉంటాయి కదా సో అలాగే Ansible యూజర్ కూడా అన్ని పర్మిషన్స్ని విత్ నో పాస్వర్డ్ రిక్వైర్మెంట్ ఓకే అట్లా సెటప్ చేయాలి అదొక పర్టికులర్ సెటప్ చేయాలి అది చేసేద్దామా సో బెటర్ విల్ డూ వన్ థింగ్ సో గైస్ సో ప్యారలల్గా అన్నీ తీస్తాను ఓకే నౌ సో ఫస్ట్లీ సో Ansible మాస్టర్ని అండ్ హోస్ట్ 1ని హోస్ట్ 2ని తీసుకుంటాం అంటే కనెక్ట్ అయ్యాం ఓకే సో కనెక్ట్ సో ఇది వచ్చి Ansible మాస్టర్ గుడ్ విచ్ హోస్ట్ 2 సో హోస్ట్ 1 ఇంకా కనెక్ట్ అవ్వాలా మనం సో హోస్ట్ 1 Ansible మాస్టర్ హోస్ట్ 1 హోస్ట్ 2 ఓకే సూపర్ సో ఇక్కడ చెప్పా కదా ఒక ఐడి క్రియేట్ చేస్తామా సో ఐడి Ansible ఐ థింక్ ఆల్రెడీ ఉంది ఇది సో ఓకే యా లెట్ మీ డూ వన్ థింగ్ వన్ సెకండ్ దాన్ని డిలీట్ చేసి చూపిస్తా సో దాట్ ఓకే వన్ షాట్లో ఐడి Ansible ఓ సో సి ఒక Ansible యూజర్ లేదు ఓకేనా Ansible అనే యూజర్ లేదు ఓకేనా సో గైస్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మన మాస్టర్లో మన హోస్ట్ 1లో హోస్ట్ 2లో మూడిట్లో నాకు నా రిక్వైర్డ్ Ansible ఐడి ఓకే ఇది ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఐడి ఇక్కడ అండ్ రిక్వైర్డ్ హోస్ట్ మెషిన్స్ అన్నిట్లో మనకి యూజ్ అవుతుంది సో
ఏదో ఒకటి అది ఆన్సిబుల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అనుకోండి, ఖచ్చితంగా ప్రవీణ్ అనే యూజర్ ఆన్సిబుల్ మాస్టర్ ఒకటి ప్లస్ 1000 హోస్ట్ ఉందనుకోండి, ఈ అన్నిట్లో రైట్ మనకు ఖచ్చితంగా యూజర్ ఐడి ఒక కామన్ యూజర్ ఐడి ఉండాలి. సో నేను ఆ యూజర్ ఐడి పేరు ఆన్సిబుల్ అని తీసుకుంటున్నాను. ఓకేనా? సో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు రైట్. సో యా, సో నేను ఎందుకంటే ఆన్సిబుల్ అప్లికేషన్ యూజర్ అని మనకు కొద్దిగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్లీ సింపుల్ యూజర్ ఐడి క్రియేషన్ ఎలాగా, సో యూజర్ యాడ్ స్పేస్ ఆన్సిబుల్ డన్, అంతే. గుడ్. సో నౌ ఐడి ఆన్సిబుల్, ఐడి ఉందా లేదో తెలుస్తుంది. సో ఉంది. సో ఈ ఆన్సిబుల్కి పాస్వర్డ్ సెట్ చేయాలి. సో పాస్ డబ్ల్యూడి స్పేస్ యూజర్ ఐడి. ఓకే, సో పాస్వర్డ్ కూడా నేను ఆన్సిబుల్ అని పెడుతున్నాను. సో మై ఎంటర్ పాస్. సూపర్. ఓకే, సో నౌ ఐ హ్యావ్ మై ఐడి ఆన్సిబుల్ ఆన్ మై మాస్టర్ రైట్. సో హోస్ట్ 1లో ఇప్పుడు అదే పని చేస్తాను నేను. జస్ట్ ఐడి క్రియేట్ చేస్తున్నాను, ఇంకేం చేయట్లేదు. సో user add space ansible right. now pass wd space user id అంటే ansible. సో ఇక్కడ కూడా నేను సేమ్ ansible అనే పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నా. సో host 1 అయిపోయింది గైస్. సో host 2 1 సెకండ్. చెప్పు విష్ణు. యా థ్యాంక్ యూ. యా పెట్టా విష్ణు, థ్యాంక్ యూ. ఓకే, సో పెట్టేద్దాం ఒకసారి. ఓకే, సెషన్ మంచి ఫ్లోలో ఉంది కదా. సో థ్యాంక్స్ విష్ణు. ఒక సెకండ్. All right, so done. Yeah, thank you. So okay, so now so ikkadunna nenu right. So ansible master lo ansible id create chesta. Very good. ansible host lo ante host 1 lo ansible id create chesna. Correct, very good. And in the same way ansible inko host lo user add ansible అనే ఐడిని క్రియేట్ చేస్తా. ఓకే, ఐ మీన్ ansible id name user add is command. all right. so yeah, so ansible ఇస్తే పాస్వర్డ్ ని సెట్ చేయొచ్చు. సో పాస్వర్డ్ సేమ్ గైస్. ఎప్పుడు కూడా మాస్టర్ అండ్ క్లయింట్ లో ఎప్పుడు కూడా ఐడి పాస్వర్డ్ సేమ్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే ఒక గ్లోబల్ గా మీకు ఎగ్జిక్యూషన్స్ పర్ఫెక్ట్ అవుతాయి. ఇఫ్ నాట్ డిఫికల్ట్ కాదు, అవి జరగదు ఆ స్కోప్లో. ఓకే, సో సూపర్. నాకు నా పర్టిక్యులర్ ఆన్సిబుల్ ఐడి క్రియేట్ చేశాను గైస్. ఓకే, ఇక్కడ నా మాస్టర్లో ఉంది. అండ్ నా స్లేవ్ host 1లో అండ్ నా ఇంకో స్లేవ్. సూపర్. సో ఇప్పుడు ఈ ఆన్సిబుల్కి నేను నా మాస్టర్ అండ్ నా host 1 అండ్ నా host 2లో రూట్ పర్మిషన్స్ అంటే అన్ని రిక్వైర్డ్ పర్మిషన్స్ ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యాడ్ ప్రవీణ్ అని ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. సో పాస్ డబ్ల్యూడి ప్రవీణ్. ఓకే, సో నేను ప్రవీణ్కి ఓకే కదా ఒక పాస్వర్డ్ని సెట్ చేశాను. ఓకేనా? ఓకే, అథెంటికేషన్. ఓకే, డు నాట్ మ్యాచ్ అంట. ఒక్కసారి చేద్దాం మళ్ళీ. సో ప్రవీణ్ అనే ఐడికి పాస్వర్డ్ ఇస్తుంది. రైట్, అయిపోయింది. సో ఇప్పుడు నేను చూడండి ప్రవీణ్ యూజర్గా నేను కానీ యూనో స్విచ్ అయ్యాను అనుకుంటే, ఓకే, సో ఏమవుతుందంటే ఆ పర్టికులర్ యూనో యూజర్గా స్విచ్ అయితే అసలు యాక్చువల్గా ఒక పర్టికులర్ ఐడి, ఇప్పుడు నేను సూడోగా ఒక పర్టికులర్ ఐడిని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ పర్టికులర్ ప్రవీణ్ అనే యూజర్తో పాస్వర్డ్ ఫర్ ప్రవీణ్ అని అడిగి ప్రవీణ్ ఈస్ నాట్ ఇన్ ద సూడోస్ ఫైల్. మీకు సూడోస్ ఫైల్ అంటే ఏంటో చెప్పాను రైట్. అంటే సూడోస్ ఫైల్ అంటే ఇతనికి రూట్ పర్మిషన్స్ లేవండి. ఓకే,
ఇప్పుడు సేమ్ మన యాన్సిబుల్ సిచ్యువేషన్ కూడా అదే. యాన్సిబుల్ అనే ఐడికి నేను చెప్పడం, ఓకే ఐడి ఒక్క నిమిషం. ఐడి యాన్సిబుల్కి ఖచ్చితంగా రూట్ పర్మిషన్స్ లేవు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఇన్స్టెన్స్లో. సో మనం ఫస్ట్ మాస్టర్కి వెళదాం. ఓకే, సో మాస్టర్లో సో vi sudo స్పేస్ ఇక్కడ ఇవ్వండి, ఇదే sudo's ఫైల్ అనమాట. ఓకేనా, దీంట్లో నాకు రూట్ పర్మిషన్స్ ఎనేబుల్ చేసే స్కోప్ ఉంటుంది ఎవరికి, యాన్సిబుల్కి. గైస్ మీకు గుర్తుందో లేదో, మనం ఇంతకు ముందే లాస్ట్ వీక్ ఐ థింక్ ట్యూస్డే ఆర్ మండే ఎప్పుడో, సో యాన్సిబుల్కి రూట్ పర్మిషన్స్ ఎనేబుల్ ఇలా చేయాలి. ఓకేనా, రైట్. సో యూజర్ ఐడి, సి ఆల్రెడీ రూట్ ఉంది చూడండి, రూట్ యూజర్. సో రూట్ స్పేస్ ఆల్ ఈక్వల్ టు ఆల్ కోలన్ ఆల్ స్పేస్ ఆల్. సో రూట్ యూజర్కి అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంకో యూజర్ లేదు. సో మనం యాన్సిబుల్ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో యాన్సిబుల్ స్పేస్ ఆల్ ఈక్వల్ టు ఆల్ స్పేస్ నో పాస్వర్డ్ కోలన్ ఆల్ అంటే ఏంటంటే రూట్ పర్మిషన్స్ ఎనేబుల్ చేస్తూ పాస్వర్డ్ లేకుండానే రూట్ పర్మిషన్స్ ఎనేబుల్ చేస్తాం యాన్సిబుల్కి. ఓకేనా, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా చేద్దామా. సో మేబీ మనం సింపుల్గా ఓకే మనం టైప్ చేద్దాం అండి. ఓకే, కూడా కాపీ పేస్ట్ చేయొద్దు, సో దాట్ మీకు రాదు హ్యాండీగా. సో టైప్ చేసేది అలవాటు చేసుకుంటాం, రైట్. సో సింపుల్గా vi sudo రూట్ యూజర్గానే ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే ఇది వర్క్ అవ్వదు. సో ఇది నానో ఎడిటర్ కదా, సో కంట్రోల్ ఓ, ఓకే ఎంటర్. ఇక్కడ రూట్ యూజర్ ఒకటే ఉంది, సో నేను యాన్సిబుల్ రూట్ పర్మిషన్స్ ఇస్తున్నాను. సో ఆల్ ఈక్వల్ టు ఆల్, దట్స్ ఇట్. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చి నో పాస్వర్డ్ నో పాస్ wd కోలన్ స్పేస్ ఆఫ్. ఓకే డన్. సో దీన్ని సేవ్ చేసేస్తాం ఇప్పుడు. ఓకేనా, సో యా, సో కంట్రోల్ ఎక్స్ ఎగ్జిట్ వై కన్ఫర్మేషన్ సేవ్ డన్. ఓకేనా, సో అది గైస్. సో మనకి ఈ పర్టికులర్ లైన్ యాడ్ ఇది యాడ్ అయిందంటే నీ పర్టికులర్ యూజర్ ఐడికి రిక్వైర్డ్ అన్ని పర్మిషన్స్ ఇచ్చావు వితౌట్ పాస్వర్డ్. నువ్వు పాస్వర్డ్ అంటే అది host 1లో అయిపోయింది. host 2లో అది చేద్దాం. vi sudo కంట్రోల్ ఓ, ఓకే కంట్రోల్ ఓ అయిన తర్వాత ఎంటర్. ఇక్కడ యాన్సిబుల్ స్పేస్ ఆల్ ఈక్వల్ టు ఆల్. ఓకే గుడ్. సో స్పేస్ నో పాస్ wd కోలన్ ఆల్. ఓకేనా, సూపర్. సో నౌ కంట్రోల్ ఎక్స్ ఇవ్వండి, ఎగ్జిట్. సో సేవ్ చేయాలి వద్దని అడుగుతుంది, వై ఇచ్చేయండి, నెక్స్ట్ ఎంటర్, దట్స్ ఇట్. సో గైస్ మన ఆల్ ప్రీ రిక్వైర్స్ డన్. సో ఇంకా మనం చేసేది ఏం లేదు, సింపుల్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడమే. ఓకేనా, సో యా క్రియేటింగ్ కామన్ కంటే we should say global user on Ansible master, okay, and slave nodes. Okay, then so next దాని తర్వాత ఏం చేస్తే enabling root permissions global id and సెటప్ అని ఇచ్చే సెటప్ వదిలి స్టెప్ అని సింపుల్. ఓకే యా, సో దెన్ సో మాస్టర్ అండ్ వర్కర్ నోట్స్ అంటే host 1 host 2లో మనకి ఆటోమేటిక్గా మన రిక్వైర్డ్ సెటప్ ఆల్ రిక్వైర్డ్ సెటప్ అనేది ఎనేబుల్ చేసేస్తాం, రైట్. కంప్లీట్ రిక్వైర్డ్ సెటప్ అని చెప్పొచ్చు. ఓకే, సో నౌ మెయిన్ థింగ్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు మనం నో పాస్వర్డ్ అని ఇచ్చామంటే sudo's ఫైల్లో. ఓకేనా, సో ప్రతిసారి ఇప్పుడు నాకు ఒక ఆటోమేషన్ ఉంది. సో నేను 1000 సర్వర్స్ ఇప్పుడు host 1 host 2 అప్ టు host 1000 వరకు ఉన్నాయనుకోండి, ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఇక్కడ పాస్వర్డ్ అడుగుతూ ఉంటే ఇలా కాదు కదా. సో దానికన్నా నో పాస్వర్డ్ ఇచ్చింది. కానీ ఇంకోటి కూడా, ఈ అథెంటికేషన్ మనం అసలు ఫస్ట్ పాస్వర్డ్ లెస్ చేసి ఈ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయాలంటే ద వెరీ మెయిన్ స్టెప్ వచ్చి
SSH కమ్యూనికేషన్ కదా ఇది. సో SSHకి సంబంధించిన కీస్ Ansible మాస్టర్లో అంటే ఇక్కడ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ కీ ఏదైతే ఉందో దాన్ని నా రిక్వైర్డ్ హోస్ట్ 1 నా రిక్వైర్డ్ హోస్ట్ 2కి కాపీ చేసిన వెంటనే కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఓకే, డన్. ఆల్రైట్, చేద్దాం అది. సో వెరీ సింపుల్, డోంట్ వరీ, సింపుల్ స్టెప్. యా, సో నేను ఎక్కడ నా SSHకి సంబంధించిన కీ జనరేట్ చేయాలంటే మాస్టర్లో. సో మాస్టర్ ఇదే కదా. ఓకే, ఇది సో Control X. sudo vi sudo okay on the Ansible. So Control X. Okay, done. So now firstly the very first thing వచ్చి SSH కి సంబంధించిన కీ జనరేట్ చేయాలి. కరెక్టే కదా, ఇది SSH కమ్యూనికేషన్ అయినప్పుడు దానికి మాస్టర్లో ఒక కీ జనరేట్ చేసి దాన్ని కాపీ చేస్తే ఆటోమేటిక్గా కనెక్షన్ అయిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి దీనికి ముందు, ఓకేనా. సో నేను ఇప్పుడు మాస్టర్ నుంచి హోస్ట్ గైస్ ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే మన పబ్లిక్ ఐపీస్ ఏవైతే ఉన్నాయో అవి డైనమిక్ ఇక్కడ EC2 పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా. ఓకే, నేనైతే ఫ్రాంక్గా చెప్పగలను, ఇప్పుడు ఈ బ్యాచ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకంతా ఈ స్క్రాచ్ నుంచి సెటప్ చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే ఆర్కిటెక్ట్స్ చేసి పెట్టేస్తారు అది. ఓకేనా, సో ఇప్పుడు నేను కూడా ఎనేబుల్ చేస్తున్నాను. సో చేసినప్పుడు ఏంటంటే మేము అన్ని స్క్రాచ్ నుంచి చేసి పెట్టేస్తే మళ్ళీ ఆటోమేషన్ ఇంజనీర్స్కి మళ్ళీ పాస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మీకు కూడా రెడీమేడ్గా ఉంటుంది. బట్ స్టిల్ ఎవ్రీథింగ్ నేర్చుకున్నారంటే చాలా సూన్గా టెక్నికల్ పొజిషన్ అంటే టెక్నికాలిటీస్ బాగా తెలుస్తాయి అనమాట. ఓకేనా, పొజిషన్ పక్కన పెడితే టెక్నికాలిటీస్ బాగా తెలిస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఓకే, సో పబ్లిక్ ఐపీస్ డైనమిక్ అంటే చేంజ్ అవుతాయి, కానీ నా ప్రైవేట్ ఐపీ ఏదైతే ఉందో అది స్టాటిక్. ఓకేనా, సో నౌ నేను ఎక్కడి నుంచి ఓకే, సో ఓకే, సో ఇక్కడ నా మాస్టర్లో ఓకే ఒక కీ జనరేట్ చేస్తాము అనుకుంటున్నా. ఓకేనా, ఏంటంటే SSH ఇక్కడ నుంచి SSH ద్వారానే కదా కనెక్ట్ కావాలి. ఒక కీ ఇక్కడ జనరేట్ చేస్తాను, అదే కీ మాస్టర్ నుంచి హోస్ట్ 1కి కాపీ చేస్తాను, సేమ్ కీ మళ్ళీ హోస్ట్ 2కి చేస్తాను. ఎలా కీ జనరేషన్ అంటే SSH-keygen అంతే. ఓకేనా, ఓకే సో జనరేటింగ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ RSA కీ. ఓకే, సో RSA కీ అంటే అదొక RSA అనేది ఒక అల్గారిథం అనమాట. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు, బట్ స్టిల్ ఒక నాలెడ్జ్ కోసం ఏంటంటే ఐ థింక్ రవేష్ మీద ఎడల్మెన్ అనుకుంటా, అతని హిందీ గుర్తులే కానీ. ఓకే, అదేలే RSA వచ్చి రవేష్ షమీర్ ఎడల్మెన్, యా అదేలే రవేష్ షమీర్ ఎడల్మెన్, కరెక్ట్. ఓకే, వీళ్ళ అల్గారిథం అనమాట, రైట్. సో SSH కీ జనరేట్ చేస్తే ఆ పర్టికులర్ ఫార్మాట్లో నాకు ఒక కీ జనరేట్ అవుతుంది. సో జనరేటింగ్ పబ్లిక్ కీ ఆర్ ప్రైవేట్ RSA కీ పేర్. సో ఎంటర్ ఫైల్ ఇన్ విచ్ యూ వాంట్ టు సేవ్. మీకు ఏమైనా ఫైల్ ఇవ్వాలంటే ఇవ్వండి, కానీ మీరు ఇవ్వదండి. ఓకేనా, సో ఎందుకంటే అది డిఫాల్ట్గా చాలా కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి, అవసరం లేదు. ఓకే, జనరల్గా అయితే ఎవరు ఇరు, బట్ నేనైతే పర్సనల్గా ఒకసారి చేసిన మీకు ట్రై చేయాలంటే చేయండి. ఓకే, సో గో విత్ డిఫాల్ట్, జస్ట్ ఎంటర్ చేయండి. ఓకేనా, సో రూట్ కింద .sshలో ID_RSAలో ఆటోమేటిక్గా మన RSA అంటే ఏంటంటే SSH ద్వారా జనరేట్ అయ్యే కీ పేరు ఆ ఫార్మాట్ అనమాట. సో జనరేట్ అయింది, సో ఎంటర్. సూపర్. సి ఐ థింక్ నేను ఆల్రెడీ ఇది ఒక ట్రైల్ వేసాను, మీకు దానికని ఇలా వస్తుంది. సో మీకు జనరేట్ అవుతుంది వెంటనే. ఇక్కడ ఈ కన్ఫర్మేషన్ అడుగుతుంది, నేను ఓవర్ రైట్ అంటే ఉండేదాన్ని ఓవర్ రైట్ చేస్తున్నా. ఎస్
ఎస్. సో ఎంటర్ పాస్ ఫ్రేస్ అనమాట. ఏం ఎంటర్ చేయాల్సిన అవసరంలో ఎంటర్, మళ్ళీ డిఫాల్ట్ ఎంటర్, డన్. ఓకే, సి జనరేట్ అయింది. ఓకేనా. సో నౌ గైస్ గుర్తుపెట్టుకోండి 37 అనేది నా మాస్టర్ అన్స్కిల్ మాస్టర్ కీ. సో ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయిందే నా SH కీని ఆల్రెడీ జనరేట్ చేసిన. ఏ కమాండ్ యూజ్ చేసి SSH హైఫన్ ఓకే జనరేట్ చేస్తే వచ్చింది. నౌ ఐ నీడ్ టు కాపీ దిస్ పర్టిక్యులర్ కీ టు host 1 as well as host 2. ఓకేనా. సో 1 సెకండ్ గైస్. దీనికి ముందు ఒక్కటి చూపించాలి మీకు. సో నేను నా ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, నేను ఆన్సిబుల్ మాస్టర్లో ఉన్నా కదా. సో 37 ఇది నా ఆన్సిబుల్ మాస్టర్. నేను ఇక్కడి నుంచే host 1కి ఎలా లాగిన్ అవ్వచ్చు SSH వారు జనరల్గా వితౌట్ కాపీయింగ్ కీ అవన్నీ చూస్తాం ఫస్ట్, సో దట్ మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో SSH సో నా host 1 IP తీసుకుంటా, ప్రైవేట్ IP. ఓకే, సో ఇది రైట్. సో పేస్ట్ చేస్తాం. సో కానీ దీంట్లో డైరెక్ట్గా లాగిన్ అవ్వలేము, ఒక యూజర్ కావాలి కదా. ఆల్రెడీ ఆన్సిబుల్ యూజర్ క్రియేట్ చేస్తారు కదా. సో ఆన్సిబుల్ @ ఓకే. సో ఫార్మాట్ వచ్చి SSH స్పేస్ యూజర్ నేమ్ @server IP ఆర్ DNS resolve host name అనమాట. ఓకే, అంటే హోస్ట్ నేమ్ కానీ దానికి సంబంధించిన IP కానీ. సో సి ఇది యూజర్ నేమ్, ఇది IP. సో ఎంటర్. సో యా ఎస్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది కదా, బాగా గమనింది. 172.31.3.37 నా మాస్టర్ IP. ఈ IP ఎవరిది అసలు 123 నా హోస్ట్ 1ది. సి 123 నా హోస్ట్. సో నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే సూపర్. సి ఇక్కడ చూడండి ఇప్పుడు హోస్ట్ నేమ్ అవన్నీ ఇవ్వనా. ఇప్పుడు నేను నా మాస్టర్ నుంచి నా పర్టిక్యులర్ host 1కి లాగిన్ అయినా. ఇది జనరల్ అనమాట. ఓకే, జనరల్గా కూడా మనం రియల్ టైంలో జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం ఇది. ఓకే, సి 123 అనేది అసలు దేన్ని IP నా host 1 IP. అసలు మాస్టర్కి ఎలా వచ్చింది, ఎలాగంటే నేను లాగిన్ అయినా కాబట్టి. ఇట్లా ఇక్కడ ఇది. సో SSH Ansible యూజర్ నేమ్ Ansible @server IP. సో నా host 1 IP. ఓకే, సో సి హోస్ట్ నేమ్ ఇచ్చానంటే 123 ఉంది కదా. సో ఎగ్జిట్ ఇచ్చేస్తాం. ఓకే, నేను మళ్ళీ నా సర్వర్ సి కనెక్షన్ టు 123 క్లోజ్ అంటే host 1 కనెక్షన్ క్లోజ్ అయింది. ఆటోమేటిక్గా నా ఆన్సిబుల్ మాస్టర్కి వచ్చేస్తాను. ఓకేనా. సో నౌ ఓకే, ఇది మీ అర్థం మీ అండర్స్టాండింగ్కి చెప్పాను. ఓకే, సో నౌ మనం SSHకి జనరేట్ చేస్తామా ఎలా, SSH స్పేస్ హైఫన్ కీ జెన్. ఓకే, ఎంటర్. సో ఇదే కదా. సో సి ఎంటర్ ఫైల్ నేమ్ ఇన్ విచ్ యూ వాంట్ టు సేవ్, డిఫాల్ట్, మళ్ళీ ఓవర్రైట్ ఎస్, మళ్ళీ డిఫాల్ట్. సూపర్ గైస్. ఓకే, డన్. నా మాస్టర్లో నా SSH కీ జనరేషన్ అయింది. ఓకే, దీన్ని నేను ఎలా నా host 1కి కాపీ చేయాలి. host 1 IP తీసుకోండి, సింపుల్ SSH హైఫన్ కాపీ. ఓకే, -ID స్పేస్ -I స్పేస్ నా host name of my required host to which I want to copy my SSH key which is generated on a master. సింపుల్. మాస్టర్లో జనరేట్ అయింది ఒక SSH కీని నా host 1కి కాపీ చేస్తున్న కమాండ్ ఇది. దానికి ముందు ఒక యూజర్ నేమ్ కావాలి కదా. host 1లో ఏ యూజర్ నేమ్ ఉంది, Ansible ఉందిలో. సో Ansible నా రిక్వైర్డ్ host 1 IP అడ్రస్. సో దాట్స్ ఇట్. ఓకే, కాపీ చేస్తున్నాం ఇప్పుడు. ఎంటర్. గైస్ ఇక్కడ చూడండి, attempt to log in with the new keys. Alright, so yeah, one keys remain to be installed. ఈ పర్టికులర్ జనరేట్ అయిన కీని మాస్టర్లో మనం మన క్లయింట్ హోస్ట్ నోడ్కి host 1కి కాపీ చేస్తున్నాం. సో ఫస్ట్ టైం ఇప్పుడు చూడండి పాస్వర్డ్ అడుగుతుంది కదా. ఎంటర్.
ఓకే, సో యా ఏదో ఎర్రర్ వచ్చింది చూద్దాం. సో 10:24 అయింది అది. సో కుడ్ నాట్ చేంజ్ డైరెక్ట్లీ టు హోమ్ Ansible, నో సచ్ ఫాలో డైరెక్ట్లీ ఫోన్ కాంట్ సీ. ఓకే ఓకే, సో Ansible ద్వారా చేస్తున్నాం. ఓకే 1 సెకండ్. సో మన హోస్ట్ 1 ఇది కదా గైస్. ఎప్పుడు కూడా మనం ఏదైనా యూజర్ క్రియేట్ చేసామనుకోండి, ఓకే ఇది హ్యాంగ్ అయిపోయింది హోస్ట్ 1. మళ్ళీ రీలోడ్ చేద్దాం కనెక్షన్. ఓకే, సో EC2కి వెళదామా. సో ఇన్స్టెన్సెస్, సో హోస్ట్ 1, సో కనెక్ట్. గైస్ సింపుల్, ఒక ఈ ఐడి కాపీ చేసే ప్రొసీజర్లో ఏదో ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటని చెప్తానండి. సింపుల్, ఏం లేదు. Ansible అనేది ఒక యూజర్ ఐడి కదా. సో చెప్తా ఉండండి. కనెక్షన్ ఓకే ఓపెన్ అయింది హోస్ట్ 1. గైస్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ యూజర్ ఐడి నేను క్రియేట్ చేసినా /హోమ్లో అన్ని యూజర్ ఐడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ user 1 user 2 అనుకోండి. సో Ubuntu ఉంది, అలాగే user 1 user 2 అలాగన్నీ ఉండాలి. కానీ ఇప్పుడు నేను Ansible అనే యూజర్ని క్రియేట్ చేసి ఆటోమేటిక్గా నాకు /home/Ansible క్రియేట్ కావాలి. ఓకేనా, కానీ కాలేదు, ఎందుకు తెలియట్లేదు. ఓకే, సో నో ప్రాబ్లం. ఓకే, సో డిఫాల్ట్గా అయితే ఇది మీరు మాన్యువల్గా చేయాల్సిన పనిలా, బట్ ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేద్దామంటే, సి నో సచ్ ఫైల్, అసలు ఈ డైరెక్టరీనే లేదు అంటాను. ఓకే, ఒకసారి క్రియేట్ చేద్దాం. మేక్ డైరెక్టరీ, సో హోమ్. సో ఈ డిఫాల్ట్ క్రియేట్ అవుతాయి. ఐ డోంట్ నో, సి కావాలంటే చూడండి, ఇంకో ఫైల్ చూపిస్తా మీ అండర్స్టాండింగ్కి. సో ETC passwdలో సో సి Ubuntu /home Ubuntu ఉంది కదా. సో Ansibleకి హోమ్ Ansible ఇక్కడైతే డిస్ప్లే ఉంది, కానీ మనకి డైరెక్టరీ అయితే లేదు. సో క్రియేట్ చేద్దాం, నో వరీస్. ఓకే, సో మేక్ డైరెక్టరీ /home/Ansible. ఓకే, సో నేను రూట్ యూజర్ కాదు కదా. సో రూట్ యూజర్గా లాగిన్ అవుతున్నా. మేక్ డైరెక్టరీ హోమ్ Ansible, సూపర్. ఓకే, సో ఒకసారి LSLTR, ఓకే హోమ్, ఓకే సో ఇంకొకటి చూద్దాం. ఓకే సూపరా, Ansible క్రియేట్ అయింది, కానీ రూట్ పర్మిషన్స్ ఉంది. నో గైస్, గుర్తుపెట్టుకోండి, ఈ పర్టిక్యులర్ /home/Ansible అనేది Ansibleకి సంబంధించిన హోమ్ డైరెక్టరీ. దానికి రూట్ పర్మిషన్సే ఉన్నాయి. Ansible కి సంబంధించినదిగా మీకు చెప్పా కదా, ఇది ఐడి అండ్ గ్రూప్స్ అనమాట అట్లా. సో దాన్ని చేంజ్ చేసేద్దాం. ఇట్లుంటే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. కావాలని ట్రై చేద్దామా. సో ఫస్ట్ ట్రై చేద్దాం. సో ఈ డైరెక్టరీ లేకుండా ఉంది హోమ్ డైరెక్టరీ Ansibleది క్రియేట్ చేసాం మనం. ఓకే, అదే ఇక్కడ చెప్పింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఈ ఎర్రర్ వానిష్ అయిపోవాలి. ఓకే, సో లెట్స్ సీ రైట్ ఎంటర్. సో సి సూపర్, ఆ ఎర్రర్ వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు ఏదో వస్తుంది, కెనాట్ క్రియేట్ డైరెక్టరీ .ssh. ఎందుకు అంటే ఈ పర్టిక్యులర్ Ansibleకి సంబంధించిన SSH కీని, అంటే ఈ SSH కీ ఉంది కదా, అది Ansible ద్వారా చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఒక డైరెక్టరీలో .ssh అట్లా క్రియేట్ అయ్యి అక్కడ కాపీ అవుతుంది. కానీ అది క్రియేట్ చేయాలంటే ఇక్కడ Ansible అనే పాత్కి, అంటే హోమ్ Ansibleకి రూట్ ఐడి ట్యాగ్ చేస్తున్నాం, ఐడి అండ్ గ్రూప్. సో అట్లాగా ఉండకూడదు. సో చేంజ్ ఓన్ అంటే చేంజ్ ఓన్ -r రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఐడి, సో Ansible ఇస్తాం, అంటే ఐడి అండ్ గ్రూప్ అనమాట. ఓకే, సో దేనికి వెళ్ళి ఇలాగా హోమ్ Ansible. ఓకేనా, అంటే ఏం లేదు గైస్, సింపుల్. ఈ పర్టికులర్ డైరెక్టరీకి, సో దీనికి ఇదే కదా, దీనికి రూట్ ఉంది, అట్లా ఉండకూడదు. సి Ubuntu యూజర్ చూడండి, Ubuntu ఉంది, ఇక్కడ ఐడి రూట్ ఉంది, గ్రూప్ రూట్ ఉంది, అలా ఉండకూడదు. సో ఐడి గ్రూప్ రెండు Ansibleకి మ్యాప్ చేద్దాం. సో నౌ
సూపర్ యాన్సిబుల్కి యాన్సిబుల్ అని. సో ఇప్పుడు అది వర్క్ కావాలి. ఓకేనా? సో లెట్స్ సీ ఫర్ షూర్ ఇప్పుడైతే వర్క్ కావాలి. సూపర్ అయిపోయిందా? సి నెంబర్ ఆఫ్ కీస్ యాడెడ్. గైస్ బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు SSH-copy-id అనే కమాండ్ ద్వారా నేను నా రిక్వైర్డ్ SSH కీ మాస్టర్లో జనరేట్ చేసిన ఒక SSH కీని నేను ఒక పర్టికులర్ కమాండ్ ద్వారా, ఏ కమాండ్ అది SSH-copy-id -i స్పేస్ యూజర్ నేమ్. ఎక్కడ యూజర్ నేమ్? host1 యూజర్ నేమ్ @host1 సర్వర్ నేమ్. host1 సర్వర్ నేమ్ host1 ఇక్కడ ఎగ్జాంపుల్ కరెక్టా? ఇలా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే ఈ SSH కీ ద్వారా వచ్చిన ఒక పర్టికులర్ కీ ఇక్కడ నుంచి ఈ కమాండ్ ద్వారా నాకు host1 కాపీ అయిపోయింది. ఓకే గైస్, ఇంతకుముందు నేను SSH అంటే ఇచ్చినప్పుడు పాస్వర్డ్ అడిగింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడే చూడండి, నౌ ట్రై లాగింగ్ ఇన్ టు ద మెషిన్ SSH ఇట్లా. ఇదేంటి? యూజర్ ఐడి యాన్సిబుల్, ఈ ఐపీ వచ్చేసి host1 IP. ఓకేనా? దీని host1 IP 123 కదా. సో మాస్టర్ IP 37, host1 IP 123. ఇట్లా చేయండి ఆటోమేటిక్. ఇప్పుడు చూడండి, అది కీ కాపీ చేస్తుంది కాబట్టి పాస్వర్డ్ అడగదు. ఇప్పుడు చూద్దాం ఒకసారి వర్క్ అవుతుంది కదా. సో సింపుల్, ఫస్ట్లో పాస్వర్డ్ ఇచ్చాం మనం, గుర్తుందో లేదు మీకు. ఓకే, SSH నా మాస్టర్ నుంచి నా host1కి లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు చూడండి, వితౌట్ పాస్వర్డ్ నేను లాగిన్ అవుతాను. సి, సో ఇప్పుడు చూడండి, హోస్ట్ నేమ్ ఇది నా host1 కదా, నా host1 IP కదా. ఇక్కడ ఎందుకు ఉంది? ఎందుకంటే నేను SSHకి కాపీ చేసి లాగిన్ అయ్యా. వితౌట్ పాస్వర్డ్ నేను కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేసా గైస్. ఎక్కడి నుంచి? యాన్సిబుల్ మాస్టర్ నుంచి host1. సూపర్. ఇప్పుడు నేను host2 కూడా అదే చేద్దామా? వెరీ గుడ్, చేసేద్దామా? సో జస్ట్ వచ్చి ఇన్స్టెన్సెస్ వెళ్ళండి, మళ్ళీ host2 కనెక్ట్. ఓకే, ఇది చేస్తే కానీ రాదు గైస్. ఓకే, సో బీ కేర్ఫుల్. VI సూడో ఫైల్ మటుకు సెన్సిటివ్, దాన్ని జాగ్రత్త. ఓకేనా? అది కరెక్ట్ అయితే మీ ఇన్స్టెన్స్ క్రాష్ అయిపోయినట్టు. సో గైస్, ఓకే, host2 సూపర్. సో మేబీ host2లో కూడా మేబీ ఎర్రర్ రావచ్చు. మనం ముందుగానే యూజర్గా లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేద్దాం. సో ls ltr grep వస్తుంది. ls ltr /home/ansible. సో ఆ డైరెక్టరీ ఇక్కడ కూడా లేదు, చేసేద్దామా? సో మేక్ డైరెక్టరీ /home/ansible. ఓకే సూపర్. ఇప్పుడు హోమ్కి వెళ్దాం, మళ్ళీ CD హోమ్లోకి వచ్చాను కదా. సో ls, సో ఇప్పుడు ls ltra. సో Ubuntu మటుకు Ubuntu ఉంది, Ansible రూట్ అయింది. సో మార్చేద్దాం. చేంజ్ ఓనర్షిప్ -r space Ansible as the ID and Ansible as the group. Okay, space ఎవరికి Ansible అనే డైరెక్టరీ. ఓకే, ఓకే, నౌ లెట్స్ ట్రై. రైట్, సో గైస్ మళ్ళీ చూడండి, ఇప్పుడు నా host2కి ఫస్ట్ host1కి కాపీ చేశాను ఆ కీని, కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, 37 వచ్చి నా మాస్టర్కి సంబంధించిన IP, అవునా? సో నా host2 IP వచ్చి 4242. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డు ఇస్ అదే కాపీ, అదే SSH కీని host2 కూడా కనెక్ట్ చేస్తాను. SSH గైస్ ఒక 10-15 minutes క్లోజ్ చేద్దాం. ఓకే, సో copy-id -i ఇది కమాండ్. సో యూజర్ నేమ్ ఏంటి host2లో? సేమ్ కదా, Ansible @ సో గైస్ నా ప్రైవేట్ IP ఆఫ్ మై host2 ఇదే కదా, ఎంటర్. ఎస్, ఓకే, సో 1 second. Can't establish, attempting to log in. PubKey, I think PubKey ఎన్నికలు చేయలేదా? One second. ఇంట్లో host2లో సో ETC వెళదాం. ETCలో SSH ఇక్కడ వచ్చి
SSHD config లో పబ్కి అథెంటికేషన్ ఏమైనా ఎనేబుల్ చేయలేదని మనం. లెట్స్ సీ. ఓకే, ఇట్లా వస్తుంది ర్యాండమ్గా. సో cat సో SSHD config ఇక్కడ పబ్కి అనేది సెర్చ్ చేస్తున్నాం. పబ్కి అథెంటికేషన్ ఎనేబుల్ చేస్తున్నాము. ఒక్క సెకండ్ గైస్ చూద్దాము. ఫిల్టర్. ఓకే, సో పర్మిషన్స్ అన్ని ఎనేబుల్ చేస్తాము. ఓకే, ఇక్కడ సర్వీస్ స్టార్ట్ చేయలేదు అంటున్నాడు విష్ణు. ఓకే విష్ణు చూద్దాం ఒకసారి. సో sudo సో సర్వీస్ ఐ థింక్. ఓకే ఒకసారి చేద్దాం. ఓకే, SSHD రీలోడ్. ఓకేనా. సో గైస్ హోస్ట్ 2. సో అంతే కదా, చేంజెస్ చేసి సర్వీస్ రీస్టార్ట్ చేయకుండా వర్క్ కదా. మేబీ లెట్స్ ట్రై నో. విష్ణు చెప్తున్నాడు సర్వీస్ స్టార్ట్ చేయలేదేమో. లెట్స్ సీ. ఓకే, ఎస్. ఓకే సూపర్ విష్ణు. సి మనం కాన్ఫిగర్ చేస్తున్నాం, సర్వీస్ రీస్టార్ట్ చేయాలి SSHD, దానికన్నా ఎంత కావాలి. ఓకేనా, గుడ్. ఓకే, థ్యాంక్ యూ విష్ణు. యా, సో గైస్ సి దీనికి కూడా హోస్ట్ కూడా మనకి కాపీ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ. సూపర్. ఓకేనా. సో నౌ కనెక్షన్ ఒకసారి చెక్ చేద్దాము, కాపీ అయిందో లేదో. హోస్ట్ 1కి చూసాం, హోస్ట్ 2కి చూద్దాము. సింపుల్ వితౌట్ పాస్వర్డ్ లాగిన్ కావాలి ఇప్పుడు మనకి SSH. సో Ansible as the username @host2 private IP address. సో ఇదే కదా 42 అయిందా. హోస్ట్ నేమ్. ఓకే గైస్ సూపర్. అయిందా, అర్థమైందా. సో సింప్లీ మన కమ్యూనికేషన్ అనేది మన మాస్టర్ నుంచి మన రిక్వైర్డ్ హోస్ట్కి అయిపోయింది గైస్. ఓకే, సో గైస్ ఇక్కడ ఏమైనా డౌట్స్. ఓకే, మీరు రివ్యూ చేయండి. ఇది కొద్దిగా ఐ మీన్ కొత్తగా మేజర్ సెటప్ అనిపించు. సో రివ్యూ చేయండి. ఓకేనా. సో ఐ థింక్ 10:37 అయింది. సో మనకైతే మాస్టర్ స్లేవ్ కాన్ఫిగరేషన్, సెటప్, కనెక్టివిటీ అన్నీ చేసేసాం. ఒక సింపుల్ ప్లే బుక్ వచ్చేసేద్దామా ఒక 5 minutesలో గైస్. ఓకే, కమ్యూనికేషన్ అయితే మొత్తం అయిపోయింది, మన సెటప్ అయింది. ఒక సింపుల్ ప్లే బుక్ ఎగ్జిక్యూట్ చేద్దామా లేదంటే రేపు చూద్దామా. మీరు ప్రతి ఒక్కరు కన్ఫర్మ్ చేయండి, మెజారిటీ వైజ్ నేను చెప్పేస్తా. ఒక సింపుల్ ప్లే బుక్ అది ఈజీగా 10-15 minutes అయిపోతుంది. రేపు చూడాలంటే రేపు చూద్దాం. ఓకేనా, మీ ఇష్టం. ఇది మటుకు అర్థం. ఓకే యా, ఓకే ఇది అర్థమైంది కదా. ఇక్కడ డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా. సో ఇదే మనకి మేజర్ పార్ట్. సో ఓకే ఓకే విష్ణు. సో యా, సో మీరు రివ్యూ అయితే చేయండి అండ్ దీన్ని యూనో మొత్తం కాన్ఫిగర్ చేయండి గైస్. ఇప్పుడు నేను ఎన్నిసార్లు నా మాస్టర్ నుంచి, ఓకే నా మాస్టర్ నుంచి ఇంకా కాపీ చేయాల్సిన పని లేదు. సో ఇది ఏంటి, నా హోస్ట్ 2 నోట్ కదా, ఎంటర్. సి ఎంటర్ అయిపోయింది. సో ఎవరికి ఎంటర్ అయింది 37. ఓకే ఓకే లాస్ట్లో అయింది, సారీ. ఓకే, సో ఇక్కడ హోస్ట్ నేమ్. ఓకే సి 42 అదే కదా నా హోస్ట్ 2 యొక్క ఐపీ, రైట్. సో హోస్ట్ 1 ఐపీ ఏంటి, ఇది నా Ansible మాస్టర్ యొక్క ఐపీ వచ్చి 37. నా హోస్ట్ 1 ఐపీ చూద్దాం ఒకసారి. సో 123 కదా. సో 123. ఓకే ఇదే కదా 123 వచ్చేసి నా హోస్ట్ 1 ఐపీ. మళ్ళీ పాస్వర్డ్ అడగదు, నా మాస్టర్ నుంచి లాగిన్ అయితే. సి సూపర్. ఓకేనా, డన్. ఓకే సో గైస్, ఓకే ఐ థింక్ ఓకే కంప్లీట్ కాన్ఫిగరేషన్ అయితే అర్థమైంది కదా. సో రేపు చూద్దాం నేను, ఎందుకంటే యూనో ఆల్రెడీ టైం క్లాస్ అయింది, డోంట్ వాంట్ టు టేక్. ఓకే రైట్. సో
ఓకే, సింపుల్. ఖచ్చితంగా మీరైతే ఇది ప్రాక్టీస్ చేయకపోతే అయితే రాదు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనం అప్పుడే SSHD రీలోడ్ చేయలేదు కాబట్టి పాత కాన్ఫిగరేషన్స్ తీసుకోవాలి. ఓకేనా? సో అది రీస్టార్ట్ చేసిన తరువాత అదే SSHD కాన్ఫిగరేషన్ తీసుకునింది. అండ్ నేను నా ఎస్టాబ్లిష్మెంట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది గైస్. సో ఎక్కడి నుంచి మాస్టర్ టు హోస్ట్ నోడ్. సో మన Ansible మాస్టర్ slave కాన్సెప్ట్ అయిపోయింది కంప్లీట్ ఇన్ ద సెన్స్ లైక్ మన కాన్ఫిగరేషన్ అండ్ ఇన్స్టలేషన్ ఎవ్రీథింగ్. ఓకే, సో అదర్ దాన్ దిస్ మనము ఇప్పుడు ఒక పర్టికులర్ ఆటోమేషన్ ఇక్కడ మాస్టర్లో రాసి మన హోస్ట్ 1కి హోస్ట్ 2కి ఎలాగ నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చో రేపు చూద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. బాయ్, గుడ్ నైట్.